హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మస్తులే, మస్తున్నా. మీరు ఎట్లున్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జ్వరం వచ్చింది, వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి ఇస్తానా, ఏమనుకోకండి. చాలా రోజులు గ్యాప్ వచ్చింది వీడియో చేయడానికి కూడా, అందుకని కష్టపడి చేస్తానా. ఇంకా నేనైతే దీనికి అవసరం ఉన్న కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన, మిగతా టైంలో ఆఫ్ చేసిన. ఎందుకు ఎందుకు బురద మొత్తం బురదే ఉంది. వీళ్ళు ఇక్కడ పిల్లకాలు ఉండేసరికి అక్కడ గడుక్కుంటారు. మళ్ళా ఈ పిల్లకాలు దాటితే మళ్ళీ బురదే, మళ్ళీ బురద అవుద్దని వాళ్ళని తిడుతున్నా. ఇంకా ఏంది మా ఊరు బర్రెలు అవి బురదలో బుర్లుతానే మంచిగా ఉన్నాయిగా చూడ్డానికి, అందుకే ఒక లుక్ వేసినట్టు. మొత్తానికైతే ఇప్పుడు ప్లేస్ అయితే దగ్గరికి వచ్చింది. ఈ ప్లేస్ని ఏమంటారంటే, ఇది వాగు, దీనికి ఒక పేరు ఉంది, దీన్ని బండలిప్ప అంటారు. మొత్తం 3 వాగులు ఉన్నాయి. ఇది ఒకటి బండలిప్ప, మరిమాగు, ఇంకొకటి దిబ్బరేగు. 3 వాగులు ఉంటాయి మా ఊర్లో. ఇవన్నీ మా గోదావరికి కనెక్ట్ అవుతాయి, ఈ 3 వాగుల కలిసి. చేపలోళ్ళు వలయడానికి పడవలు వచ్చేది. గాలాలు తెలుసు కదా, ఇగో ఇయే గాలాలు. ఇప్పుడు ఈ గాలానికి ఎర్ర ఎట్లా పెడతారో మా తమ్ముడు పెడతాడు చూడండి. అగో ఇవి ఎర్ర పురుగులు, వీటిని తవ్వుకొని మట్టిలు ఉంటాయి, ఇవి తవ్వి ఈ గాలం ఉంటుంది చూడండి. ఇక ఈ గాలానికి దాంట్లో పెడతారు. నాకు రాదు కానీ ఏదో అట్లా సరదాగా వెళ్ళిన. దొరకక గదే దొరికిందని అది ఫీల్ అవుతుంది. కొంచెం కట్ చేసుకో. ఇది గ్యాస్ ఇలా ఉసిరుగా ఇగో ఇట్లా పెట్టుకుంటారు. మీకు కూడా తెలుసు అనుకో, కానీ ఇంకొకసారి ఇంకా చూడండి, పెద్ద పోటుగెత్తలాగా ఈ పెద్ద పెద్ద చేపలు పడేసేదానిలాగా గాలం పట్టుకొని అయితే వెళ్ళిన. ఈ గాలం నేనేసిన. కింద కూడా చూడు మహా తల్లి. దూరమై ఆఫ్ చేయాలా? పడ్డప్పుడు భలే కూర్చున్నా కదా, చేపలు పడవు. అట్లుంటుంది మరి మనతోని ముచ్చట. చూస్తురు కదా, ఇది మా తమ్ముడు వేసిన గాలం. బెండు లోపలికి లాక్కుంటుంది అంటే చేప పడ్డట్టు అర్థం. అందుకని ఇంకా నేను వీడియో తీయండి అని చెప్తాను. చిన్న చేప ఒకటి, దీని ఏమంటారు తెలుసా? ఇగో ఈ చేప పడింది మనకి. దీని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంత జూమ్ చేస్తే ఇంకా
ఇదేం చేపరా? ఇది ఎట్లా తీసుడు? ఇది ఎట్లా తీసుర్రా? వస్తలేదు తింటుంది ఫ్రెండ్స్. ఇక మళ్ళా ఇంకో గాలం వేసిన, దాన్ని బురదలో నొక్కి పెట్టిన. ఇంకోటి వేద్దామని వేస్తూ ఉంటే ఆ చెట్టుకి చిక్కుకుంది. అక్కడ ఉంది కదా, ఆ చెట్టుకి చిక్కుకొని ఎంత లాగినా రావట్లా. లాస్ట్కి ఇంకా మొత్తం గాలం తెగిపోయింది, చికాకు చికాకు అయింది. ఇంకా రావట్లా చూడండి లాగితే. ఇక్కడ చేపలోళ్ళు వలేసిరు కదా, అందుకని చేపలు పడతలేవని వేరే సైడ్ వెళ్దామని అందరం కలిసి వెళ్తూ ఉన్నాం. ఇది మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు వల్లనే మరిమాగని పేరు దానికి. ఇక్కడ వాగుంటుందని చెప్పినాం చూడు, మరిమాగు. ఇక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కాళ్ళు నొచ్చినాయి. ఇక ఎవరం వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. మర్రి చెట్టు కాడ కొద్దిసేపు ఇయ్యాలోగి ఇక అట్లనే ఇంటికి బయలుదేరినాం. మేమైతే ఇంటికి బయలుదేరినాం. ఈ ఎండకి కాళ్ళు నొచ్చుడికి తట్టుకోలేక ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా, టేక్ కేర్.